యేసు నామములో తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును. మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో మనం స్తుతించాలి, కీర్తించాలి, కనపరచాలి. పరిశుద్ధాత్మని నడిపింపుతో మనం నడవడానికి తాపత్రయపడాలి. మనలో నుండి పరిశుద్ధాత్మను మనల్ని నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలు, వందనాలు, వందనాలు నాన్న. కృపగల తండ్రి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొటాను కొట్ల మహాదూతల చేత గాన ప్రతిగానములు పొందుకున్న పరమ తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాము నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన కనపరచాలి. నీ నోరు, నీ హృదయము, నీ కడుపులో నుండి ఆయన స్తుతిస్తూ ఉంటే నీ అంతరాత్మ, నీ యొక్క ఆత్మ, నీ యొక్క మనస్సు సమస్తం కూడా దేవుని ఆత్మ చేత అభిషేకించబడుతుంది, అభివృద్ధి పొందుతుంది. నీ ఆత్మ దేవుని ఆత్మలో అభివృద్ధి పొందుతుంది. దేవుడు తన ఆత్మను మనలో అభివృద్ధి పరుస్తాడు, మన ఆత్మను సరిచేస్తాడు, మన ఆత్మను పరిశుద్ధాత్ముడు తన స్వాధీన కృపగల తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ, ప్రతి ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని హృదయంతో స్తుతిద్దాం, హృదయంతో ఆరాధన చేద్దాం. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉండవద్దు. దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నామనే భయముతో దేవుని సన్నిధిలో ఉన్నామన్న ఆలోచనతో మనము కూర్చుని నిలబడి ఉన్నాం. ప్రార్థన హృదయంతో ప్రార్థన చేద్దాం. నిర్లక్ష్యత, నిర్లక్ష్యత విడిచిపెడదాం. హృదయంతో ఆరాధన చేద్దాం. హృదయాంతరంగాల్ని పరిశీలన చేస్తున్న నీతి గల దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్నావు కానీ నీ హృదయం ఎలా ఉన్నది? దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ నీ హృదయం ఏం ఆలోచన చేస్తుంది? నీ హృదయం ఏం తలస్తుంది? నీ హృదయంలో ఏమి, నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు నీ హృదయంలో అన్న దాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి క్షమార్పణతో మనము ఆరాధన చేద్దాం. క్షమించమని అడిగి మన ప్రతి అవిధేయతను, మన ప్రతి నిర్లక్ష్యతను, నిర్లక్ష్యతను విడిచిపెడదాం. ప్లీజ్ దయచేసి పిల్లల్ని వదిలేసేయండి. పిల్లలు ఎవ్వరు కూడా దిక్కులు చూడవద్దు. దయచేసి పరిశుద్ధాత్మకు ఆటంకంగా ఉండవద్దు. పిల్లలు వాళ్ళే ఆడుకుంటారు. దయచేసి హృదయంతో, ఎందుకంటే ఇలాంటి సమయం మళ్ళీ మనకు వస్తుందో రాదో తెలియని రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం. అంత్యకాలంలో అపాయకరమైన దినములో తన కృపలో మనల్ని దాచిన దేవుడు ఇలాంటి రోజులు మళ్ళీ మనకు వస్తాయో రావు మనకు తెలియదు. కానీ సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉండగానే ఆయనతో ఎక్కువగా వెనవేసుకుని జీవించాలి. మనకేం అర్థం కావటంలా, ఏంటో అంటే ఏంటో వెళ్ళిపోతూ ఉన్నాం. గుడ్డిలో మెల్లలాగా వెళ్ళిపోతూ ఉన్నాం, వస్తున్నాం, వెళ్తున్నామే కానీ నిజ దేవుణ్ణి నిజముగా ఆరాధన చేయని స్థితిలో ఉన్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నిజ దేవుడు మన దేవుడు, మాట్లాడే దేవుడు మన దేవుడు, నీ హృదయంలో ఉన్న దాన్ని చూపించే దేవుడు మన దేవుడు, మన హృదయాన్ని సరిచేసేవాడు మన దేవుడు. అంతేకాని హృదయం అంతా అలా పెట్టుకొని పైన నన్ను ఆరాధన చేయమ్మా అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు. హృదయముతో ఆరాధన చేయాలి. అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరిని చూస్తారు? ప్రభువుని చూస్తారు. దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. దిక్కులు చూస్తూ ప్రతిరోజు మనం పిల్లలతో గడుపుతున్నాం, ప్రతిరోజు మన ఇంట్లో గడుపుతున్నాం. కానీ ఈ సమయమైన దేవునికి ఇద్దాం, వదిలిపెడదాం. పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు పిల్లల్ని. పరిశుద్ధాత్ముడు కావలిగా ఉంటాడు ఇక్కడ. హృదయంతో ఉన్నదిని దేవుణ్ణి ఆరాధన చేయడం వరకు హృదయంతో ఆరాధన చేద్దాం.
థ్యాంక్ యూ మైటీ వండర్ఫుల్. క్షమార్పణ అడుగుతూ మనల్ని బ్రతికించి పోషించి సంరక్షించి కృపలో భద్రపరిచిన మన దేవునికి రెండు చేతుల ఆకాశం వైపుకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత భావముతో మనం ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. నీకే మహిమ తండ్రి. వందనాలయ. నోరు తెరిచి బిగ్గరగా స్తుతిద్దాం పరిశుద్ధ దేవుణ్ణి. పరిశుద్ధముగా పరిశుద్ధముగా స్తుతిద్దాం పరిశుద్ధ దేవుణ్ణి. పరిశుద్ధ నామాన్ని ఎత్తిపట్టి స్తుతిద్దాం. పరిశుద్ధ దేవానికే వందనాలయ. నీతి యథార్థత పరిశుద్ధత కలిగిన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అది సంబోధుడైన దైవం అంత జ్ఞాని. క్షమించయా క్షమించయా. విననల్లని స్థితిలో ఉన్న మమ్మల్ని క్షమించి కృప చూపించయా. క్షమించయా క్షమించు ప్రభువా. మా ప్రతి అపరాధమును క్షమించు. పరలోకమందున్న మా తండ్రి ప్రభు యేసు నామములో వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు. క్షమించుము కృప చూపుము కృపలో నన్ను దాయుము. క్షమించుము కృప చూపుము కృపలో. అందరం అడుగుదాం క్షమార్పణ. క్షమించుము. క్షమార్పణ అందరూ అడగాలి. కృపలో నన్ను దాయుము. క్షమించుము కృప చూపుము కృపలో నన్ను దాయుము. మళ్ళీ ఒకసారి అడుగుదాం. క్షమించుము కృప దీనులుగా అడుగుదాం. కృపలో నన్ను దాయుము. క్షమించుము. క్షమించయా కృప చూపించయా. క్షమించు తండ్రి. కృప చూపుము కృపలో నన్ను దాయుము. క్షమించుము కృప చూపుము. అవునయ్యా నన్ను దాయుము. పరలోకమందున్న మా తండ్రి ప్రభు యేసు నామములో వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు. ఒప్పుకుందాం మనము హృదయపూర్వకంగా ఒప్పుకుందాం. అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్ర పెదవుల జనముతో నేనున్నాను. అపవిత్ర నీ నోటితో ఏం మాట్లాడేవో ఒప్పుకుందాం. అపవిత్ర పెదవుల జనముతో నేనున్నాను. క్షమించయా చూపయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. పరలోకమందున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు వందనాలు. అడుగుదాం హృదయపూర్వకంగా. శిరస్సు నుండి అరికాలు వరకు శుద్ధి చేయుము నీ వాక్యం. అందరూ హృదయంతో అడుగుదాం. శిరస్సు నుండి అరికాలు వరకు శుద్ధి చేయుము నీ వాక్యముతో. శుద్ధి చేయుము నీ వాక్యముతో నన్ను శుద్ధి చేయుము. నీకు ఇష్టముగా ఉందా? ఆయన ఆత్మతో ఆయన వాక్కులతో శుద్ధింపబడాలనుందా? అయితే అడగండి హృదయంతో.
ఇంతవరకు తన కృపలోనే దాచిన దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని హృదయంతో పాడాలి. ఈ ప్రాణాత్మ శరీరమును దేవుణ్ణి స్తుతించాలి. ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరూ రెండు చేతులు పైకెత్తి ఇక్కడగా పాడతా హృదయంతో. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. సమీపించరాని తేజస్సునందు వసించునమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకెచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకెచ్చితివే. స్వరూపే ఆత్మధైర్యమా నీకే ఆరాధనయో స్తుతులు చేస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మలో నీకే మహిమ రాజ్యా. హోలీ స్పిరిట్ యేసు ప్రభు యేసు ప్రభు నకే నా యేసు ప్రభు మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణములర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరం కలిసి ప్రేమించి థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే.
యూ లార్డ్. అవునయ్యా, స్తోత్రం. నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నుతించుము, స్తుతించుము, ఉత్సాహకీర్తనేయుము. సన్నతించుము, స్తుతించుము, ఉత్సాహకీర్తనేయుము. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టి అంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా, నా సమస్తమా. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా, నాలో నా సమస్తమా. హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రం, స్తోత్రం. మా అంకలు తెచ్చే దైవమా, యెహోవా నామము వహించినవాడా, నజరేయుడైన యేసు నామములో మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. యేసయ్యా, మీకు వందనాలు. ప్రాణం పెట్టినవాడా, సమాధి చేయబడి తిరిగి మూడో దినాన పునరుత్థానుడిగా లేచినవాడా, యేసు మీకు స్తుతులు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా. మీరు చేసిన త్యాగానికై స్తుతులు, స్తోత్రం. మీరు చేసిన కార్యానికై స్తుతులు, స్తోత్రములు. యేసు స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయక నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీకు స్తుతులు, స్తోత్రములు వేలాది వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి, ఆశీర్వదించి మీ నామానికి గడిచిన రోజుల నుంచి రోజులు మీ కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధనలు మమ్మల్ని నిలబెట్టిన వందనాలు. థ్యాంక్ యూ. చేయండి, పాటల పాటు ఈ ఆరాధన మీ ఆత్మతో సత్యంతో మీరు జరిగించినందుకు స్తోత్రాలు. జరగబో కార్యమంతా మీ పాదాల దగ్గర మీరే ముందు నడిపించి మీ నామను మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ముప్పై 38వ కీర్తన, పేజ్ నెంబర్ 471. జ్ఞాపకార్థమైనది దావీదు కీర్తన. యెహోవా, కోపోద్రేకం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు. ఈ బాణం నాలో గట్టిగా నాటి ఉన్నది, నీ చేయి నా మీద భారంగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరంను విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై
స్రవించుచున్నాను. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగిపోయి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయేది, నా కను దృష్టి తగ్గిపోయేది. నా స్నేహితులను నా చెలికాండ్లను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచి వారు ఉరులు వడ్డుచున్నారు, నా కీడు చేయజూచి వారు హానికర మాటలు పలుకుచూ దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటి వాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచటం మానితిని. నేను వినేవాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదరని నేను అనుకునుచున్నాను. ప్రభువా నా ప్రభువా, నా దేవా, దేవా, నీవే ఉత్తరమిచ్చదు. నన్ను బట్టి వారు సంతోషింపని అందుకు పోదురుగా నేను ఏడవబోనట్లున్నాను. నా మనోదుఃఖం నన్ను ఎనుమడుగును. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా నా శత్రువులు చెప్పిన వారు బలవంతులైనారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులై. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరంగా ఉండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును. జ్ఞాపకార్థమైనది దావీదు కీర్తన 38వ కీర్తన. తర్వాత చదువుతున్నాను. దావీదు గారి యొక్క తగ్గింపు స్థితిని ఈ మాటల్లో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాసినటువంటి ఈ కీర్తనలో ఆయన తగ్గింపు మనకు కనపడుతుంది. ఆయన దీనుడిగా దేవుని సన్నిధిలో మొరపెట్టుతున్నటువంటి ఒక పద్ధతిని మనం చూస్తున్నాం. దీనుడిగా దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతున్నాడు. ఆయన ఉన్న స్థితిని దేవునికి ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తున్నాడు. కీర్తన ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. ప్రతి కీర్తన కూడా అలాగే ఉంటుంది. దేవునికి దగ్గరవ్వటానికి, మనకున్నటువంటి బాధల్ని మనం చెప్పుకోవటానికి ఒక అంటే దావీదు గారు ఎంచుకున్న మార్గం ఏంటంటే కీర్తనల రూపంలో దేవునికి తన బాధను, తన సంతోషాన్ని, తన యొక్క మనోవేదనని, తనకున్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా కీర్తన రూపంలో దేవునికి తెలియజేసుకున్నాడు. అందుకని దేవునికి కీర్తనలు పాడేవాడుగా దావీదు గారు ఉన్నారు. కీర్తనలు అంటే ఒక సితారా పట్టుకొని ఒక వాయిద్యం అంటే ఒక గిటార్ లాంటి, అంటే ఇప్పుడు గిటార్ లేదు, ఇప్పుడు గిటార్లు, ఇప్పుడు వైలెన్స్ ఉన్నాయి. అప్పుడు తంతులు అంటే ఒక తీగలతో కూడినటువంటి ఒక వాయిద్యం ఉంది. దాన్ని పట్టుకొని దేవునికి పాడతా శృతి చేసుకుంటా పాడుతూ ఉండేది. ఆయన పనే అది. గొర్రెలు అలా వదిలిపెట్టి పాడుతూ ఉండేది. అలాంటి సందర్భంలోనే, పాడుతూ ఉన్న సందర్భంలోనే గొర్రె పిల్లని కాపాడటానికి సింహం నోటిని అలాగే ఎలుగుబంటిని కూడా చంపినటువంటి, అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి. అందుకని ఆ మాట అంటాడు, గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటాడు, సింహము నోట నుండి గొర్రె పిల్లని కాపాడడానికి ఆ బలాన్ని ఇచ్చిన వాడేవాడు. ఆ యెహోవాయే నన్ను నడిపిస్తున్నాడు, యెహోవా పేరట నేను వస్తున్నా నీ మీదకి అని చెప్పాను. అంటే దేవుని పేరట మనము ఏదైనా తలపెట్టినప్పుడు దానికి దేవుని యొక్క తోడు ఉందంటానికి గుర్తేంటో తెలుసా? అది ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? ఇది దేవుడి నిర్ణయం అనడానికి గుర్తు ఒకటే, ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి. అదే గుర్తు. ఒకవేళ ఆటంకాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి, ఇది దేవుని చిత్తం కాదు, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. ప్రభువా ఏం చేయమంటాం?
కీర్తనగాడు ఊరికి అనలా, నీ మార్గాన్ని ఆయనకి అప్పగించు. ఆయన ఈ మార్గాన్ని ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. నీ ఆలోచనలన్నింటినీ ఆయనకు అప్పగించు. నీ ఆలోచనలన్నింటి ఆయన సరి చేస్తాడు. మనమేమో ఎక్కడో ఆలోచిస్తుంటాం కదా, ఉన్నతంగా ఆలోచిస్తాం. ఓకే, దేవుడు ఉన్నత స్థితిని కోరుకుంటున్నాడా లేక ఆయన దీన స్థితిని కోరుకుంటున్నాడా? మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన అనేది ఆయన చెప్పాలి మనకి. ప్రభు నేను ఇలా ఉంటా అని మనం చెప్పడం కాదు, నేను ఇలా చేస్తా అని చెప్పడం కాదు మనం. అంతేనా? చెప్పండి, చెప్దాం దేవుడికి, ప్రభు నేను ఇలాగే ఉంటా, నీ ఇష్టం ఉన్నావా? మరి చాలా మంది అలాగే ఉంటారు. దేవుని వ్యతిరేకులందరూ ఇలాగే మాట్లాడతారు. ప్రతిదీ దేవుడే చెప్పాలా? ప్రతిదీ దేవుడు చెప్తాడా? ఎస్. నిజంగా ప్రార్థనా పరుడు దేవుని దగ్గర నుంచి ప్రతి విషయాన్ని తెలుసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న భక్తులు ప్రతి విషయాన్ని దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నారు. ఇర్మియా కానీ, ఎజ్కేల్ కానీ, ఏషియా కానీ, ఎవరైనా చూడండి, అందరూ కూడా భయంకరమైనటువంటి చిత్రహింసలు పొందిన వారే పాత నిబంధన. అలాగే కొత్త నిబంధన. క్రీస్తుని వెంబడించిన వాళ్ళు ఎంతమంది ఆనాడు అస్సాక్షులు అవ్వకుండా చెప్పండి. మా యొక్క ఒక్కళ్ళో ఇద్దరు సహజమైన వాళ్ళు. అలా అది కూడా వాళ్ళు ఎలాగంటే శ్రమలు పెట్టబడినా కూడా వాళ్ళకి చావు, కొంతమందికి ఇలా చావు రాల. శ్రమల్లో వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డా కూడా వాళ్ళకి వాళ్ళు పెట్టిన శ్రమను బట్టి వాళ్ళు చనిపోవాలి. అందులో యోహాను గారు మనకు, అది అపోస్తలుడైన యోహాను గారు ఆయన నమ్ముతారు. కాబట్టి దేవుని చిత్తం, కీర్తనగాడు ప్రతి మాటను మనము కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందులో ఉన్న మాటలు అంటే ఇక్కడ తను దేవునికి చెప్పుకుంటున్నాడు, తన మీద ఉన్న భారము, తనలో ఉన్నటువంటి బాధ అంతా కూడా దేవునికి చెప్తున్నాడు. ఇక్కడ మాట, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మూర్ఖత వలన గాయాలు కలిగింది, ఆయన మూర్ఖత వలన. మనం అనుకుంటాం దేవుడు నాకెందుకో ఇదంతా పెట్టాడు, అవునా? మనం అదే, మనం మొదటి రోజు కూడా మనం ఒకటే ఆలోచన చేయాలి. అదే నేను చెప్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా మనం ఒకటే అనుకునేది, ఏదైనా మనం ఇబ్బంది పడుతున్నామంటే అది మన వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాము గుర్తుపెట్టి, మర్చిపోకూడదు. దేవుని వలన కాదు. నా మూర్ఖత వలన కలిగిన గాయం, నా గాయములు దుర్వాసన గలవే స్రవించుతున్నవి. అదే మనం కానీ మనకి అటువంటి స్థితిలో పరిచయం చేసేవాళ్ళు కానీ ఏమంటారు, రకరకాలుగా మాట్లాడతారు. అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు, అలాంటి స్థితిలో ఉన్న వాని గురించి రకరకాలుగా మాట్లాడతారు. పక్కన ఉండేవాడు పని చేయలేక వచ్చేటటువంటి ఆ నిశ్వాసనకి, ఆ గాయాల వాసనకి ఉండగలరు ఎవరన్నా? ఇప్పుడు కాదు, పరిచర్య ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు ప్రభుతో ఉన్నావా, ప్రభుతో లేవా అని ఎప్పుడైతే నీ సహచరులు అంటే భార్య, భర్త మంచంలో పడి ఉంటారో వాళ్ళకి పరిచర్య చేసేటప్పుడు ఉంటుంది. నిజమైన దేవుని ప్రేమ నీలో ఉందా, లేదంటే మామూలుగా ఏదో కాలం గడిపారు, అవునా? అప్పుడు బయటపడతాయి ప్రేమ. ఎందుకు? ఒక్క వారము ఒంట్లో బాగోక ఇంట్లో ఉంటేనే ఏంటిది, ఎలా ఉంటుంది పరిస్థితి? ఒంట్లో బాగోక ఇంట్లో ఉన్నందుకు, అవునా? ఎలా ఉంటుంది చెప్పండి. భార్య అయినా భర్త అయినా, కష్టపడేవాడు ఎవరైనా ఒక వారం ఇంట్లో ఉన్నారనుకో, ఇంకో వెళ్ళాల్సిందే. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిన్ టు పిన్ ప్రతి విషయంలో కూడా మనము దేవుని స్థితిలో ఉన్నామా, లోక స్థితిలో ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. మనం మాట్లాడే మాట దేవుని భయంతో మాట్లాడుతున్నామా, దేవుని భయం లేకుండా మాట్లాడుతున్నాం. దేవుని భయం ఉంటుంది కానీ మాట్లాడేస్తాం. ఆయన పక్కన పెట్టేస్తాం. ఆ టైంలో ఏం చేస్తాం? ఆయన్ని పక్కన పెట్టేస్తాం. తర్వాత బాధపడతాం.
అయ్యో అయ్యో, తర్వాత బాధపడతాం. అందుకనే కదా దేవుడు వాక్యాన్ని ఇచ్చింది, అందుకనే కదా దేవుడు తన ఆత్మనిచ్చింది, వివేచించాలనే కదా దేవుడు తన ఆత్మనిచ్చింది మనకి. ఆ మూర్ఖత వల్ల కలిగింది. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాగ్రంథం సంచరించున్నా, నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సమస్యలు బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయించున్నాను. ప్రభా, నా అభిలాషాలతో నీకు కనిపించు, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకుని వచ్చినది, నా బలం నన్ను విడిచిపో, నా కనుదృష్టియు తప్పుకో. చూడండి, అంతా శరీరము పాడైపోయింది, మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోయింది. తర్వాత చెలికాండ్రు స్నేహితులు వదిలిపోయారు, బంధువులు దూరంగా ఉన్నారంట. నేను ఒక్కడేం చేస్తున్నాడు, దేవుడికి పాట పాడుతున్నాడు, పాట కీర్తన పాడుతున్నాడు అన్నమాట. తన స్థితిని అంతటా తెలియజేసుకుంటున్నాడు. కానీ చివరికి ఏమంటున్నాడు అసలు అంటే, ఇందులో కొన్ని మళ్ళీ మనం చూద్దాం. బంధువులు దూరంగా ఉన్నారు, ప్రాణం తీర్చేవారు ఇవ్వబోతే శత్రువులు. చూడండి, ఓ పక్కన ఆయన అలాంటి స్థితిలో ఉంటే శత్రువులు ఏం అనుకుంటున్నారంట, ప్రాణం తీయాలని కోరుకుంటున్నారు, ప్రాణం తీయాలని చెప్పి ఊళ్ళు వండుతున్నారు. అయితే ఎలా పెడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, చెవిటివాడనైనట్టు నేను వెనుకై ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మాని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మౌనంగా ఉన్నాను. అందుకనే పేతురు గారు చక్కటి మాట రాశారు, యేసుక్రీస్తు ప్రభువు ఆయన దూషింపబడి బెదిరించలేదు, ఆయన తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, కానీ ఆయన ఏ మాట మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు, న్యాయము తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి అప్పగించుకున్నాడు ప్రభు? ఆయనే దేవుడు, ఆయనే దేవుడు కదా, ఆయన అప్పగించుకున్నాడు. మీరు ఎక్కడున్నారో ఏం నేర్చుకుంటున్నారో ఆయనే దేవుడు కదా, దేవునికి అప్పగించుకున్నాడు ఆయన. అంటే ఆయన ఎవరు? దేవుని కుమారుడు, మన ప్రభువు. ఆయనేమో ప్రభువులకు ప్రభువు, ఈయన మనకు ప్రభువు. తండ్రి అనే దేవుడు ప్రభువులకు ప్రభువు. అంతటా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక ప్రభు, ప్రభువులకు ప్రభువే ఈ భూమి అంతటా. ఆయన సర్వాధికారి, మహోన్నతమైన రాజు ఆయన. ఈయన ఈ లోకంలో రాజులందరికీ రాజు, రాజాది రాజు, మా రాజు, మన రాజు, ఆయన అందరికీ రాజు. దేవునికి కుమారుడికి ఉన్న వ్యత్యాసం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే అక్కడ ఆయన దేవునికి అప్పగించుకున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. త్వరగా కనిపెట్టుకున్నాడు ఆయన, దావీదు గారు ఆయన కొరకే. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి. న్యాయము తీర్చు దేవునికి. మనము కూడా యేసు వారి మార్గంలోనే అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అందుకని పైన అంటాడు, మనకు తన అడుగు జాడలను ఎందు నడుచుకున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయేను. మనము ఆయన అడుగు జాడల్లో నడుచున్నట్లుగా. ఎవరు అడుగు జాడలు? యేసుక్రీస్తు వారి అడుగు జాడలు. చెప్పాను చాలాసార్లు, అవి రక్తపుడు అడుగులు, గుర్తుపెట్టుకోండి. ఆయన శ్రమ అడుగులే, శ్రమతో కూడిన అడుగులు వేశాడు ఆయన. ఆయన శ్రమతో కూడిన అడుగులు వేశాడు. ఆ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. క్రైస్తవుడు, క్రైస్తవురాలు, సంఘము, క్రీస్తు సంఘము, వధువు సంఘము, గొర్రెపిల్ల వధువు సంఘం, గొర్రెపిల్ల పెళ్లి మహోత్సవం. ఇవన్నీ అద్భుతమైన మాటలు. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. తండ్రి అయిన దేవుడు గొర్రెపిల్లగా మారలా, గొర్రెపిల్లని ఆయన సృష్టించుకున్నాడు.
ఈలో దేవుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన గొర్రె పిల్లేనా? యూదా గోత్రపు సింహము అంటే కేవలం యూదా గోత్రపు సింహమేనా? కాదు, రాజాదిరాజు, ప్రభువుల ప్రభు. యేసు వారికి ఉన్న బిరుదులు ఇవి, లక్షణాలు కూడా అవే. బిరుదులు మాత్రమే కాదు, మనకు బిరుదు ఉంటే సరిపోదు, లక్షణం కూడా ఉండాలి కదా. ఐఎమ్ ద కింగ్ అని నేను చెప్పుకుంటే కుదరదు, ఆ లక్షణం ఉండాలి. ఆ కింగ్, ఆ రాజు లక్షణం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు గారు ఆ విధంగా ఉన్నాడు. ఆయన మోగవాడు, చెవిటివాడయ్యాడు, మోగవాడయ్యాడు. ఎదురు మాట్లాడి పలకలేక, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. శత్రువుల కొరకు. ఇంకిక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, చక్కటి మాట అందరికీ కూడా ఉన్నటువంటి మాట ఏంటంటే 20వ వచనం, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. అది అర్థమైందా? క్రైస్తవులకి ఇతరులు ఎందుకు శత్రువులుగా తయారవుతున్నారు? ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వాళ్ళకి అసూయగా ఉంది, ఈర్ష్యగా ఉంది. ఆ అసూయ, ఈర్ష్య ఎవరిది? అపవాదే మొట్టమొదట క్రీస్తు మీద అసూయతోను ఈర్ష్యతోనూ ఉన్నాడు, అపవాదిగా. మరి వాడే ఉన్నప్పుడు వాడి దోతలు ఉండవా? వాడే అలా ఉన్నప్పుడు వాడి దోతలు ఉండవా? క్రీస్తు అన్న అసూయ ఉంటుంది, క్రీస్తుని వెంబడించేవారు అసూయ, ఈర్ష్య, కోపము, పగ, క్రోధం ఉంటుంది. పట 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 పళ్ళు కొరికి రాళ్ళు రువ్వి చంపారు. ఎవరిని? స్టెఫన్. ఎంత కోపం వచ్చింది ప్రభు గురించి చెబుతుంటే, క్రీస్తు గురించి చెబుతుంటే. మోషే లాంటి ప్రవక్త వచ్చాడు. మూర్ఖులారా, ఇంకా ఎంతకాలం మీరు అలా ఆలోచిస్తారు? కోపంతో రగిలిపోయారు. ఏ పౌల మీద చాలా సందర్భాలు మనం చూస్తాం. ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు విషయంలో తప్ప ఏం చేయాలి? కంట్లో నలకలా తయారయ్యాడు, కాలులో ముళ్ళ తయారయ్యాడు, ఏం చేయాలి అని కోపంతో వాళ్ళు ఆలోచించడం ప్రారంభించారు. త్వరగా, ఎంత త్వరగా చంపాలంటే అంత త్వరగా చంపాలని ప్రణాళికలు రచించారు. ఎంత తొందరగా చంపాలి అని ప్రణాళికలు రచించారు యేసుక్రీస్తు. కాబట్టి ఈ క్రైస్తవుల కోసం కూడా అలాంటి ప్రణాళికలు రచించే వాళ్ళు లోకంలో బోళ్ళంత మంది ఉన్నారు. అయితే మనం దేవునితో ఉన్నాం. మనము వాళ్ళ ప్రణాళికలో మనం అలాంటి స్థితి మనకుంటే, దేవుని చిత్తములో మనం ఒకవేళ అలాంటి శ్రమలు, శోధనలు, వేదనలు, మరణం గుండా వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా దేవుని యొక్క మాటకు, క్రీస్తు చేసినటువంటి అడుగులు వేసుకుంటూ మన యొక్క ప్రయాణము కొనసాగించాలి. మనం ఉత్తమమైన దాన్ని అనుసరించుతున్నాము, అందుకు వాళ్ళు శత్రువులయ్యారు. తర్వాత యెహోవా నన్ను విడవకు, నా దేవ నాకు దూరముగా ఉండకు, రక్షణకర్తమైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని, ఇది మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రార్థన, ఎప్పుడు దేవునికి చెప్పుకోవాల్సినటువంటి మాటలు. ఈ మాటలను బట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో జీవించుదాము. అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరిగా ఉండడానికి తాపత్రయపడదాం. ప్రభువు మనకి ఇచ్చిన ఈ మాటలు దేవుని గణనమైన మహిమార్థమే మన జీవితాలు భరించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. సమయాన్ని మీకు ఇస్తున్నాను.